నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, జన్మ జాతకంలో అన్ని గ్రహాలు కూడా వాటి పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. డెఫినెట్ గా అవి ప్లే చేసేటటువంటి రోల్స్ ఎలాగో ఉన్నాయి. కానీ రాహుకేతు ఎప్పుడు వక్రగతిలోనే ఉంటూ ఇవి ప్లే చేసే రోల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాహు ఎవరితో ఉంటే ఏ ఇంట్లో ఉంటే వాళ్ళలాగా బిహేవ్ చేయటము, కేతు విచిత్రంగా మనకి రిజల్ట్స్ని ఇవ్వటము అనేది సర్వసాధారణంగా అందరూ చెప్పేటటువంటి విషయమే. ఇక ఒక్కొక్కసారి అయితే కొంత భయాందోళనకి గురయ్యేటటువంటి పరిస్థితి కొంతమంది జాతకాల్లో ఉంటుంది. ఎందుకంటే కాలసర్పదోషం ఉందనో, సర్పదోషాలు ఉన్నాయనో, రాహుకి సంబంధించిన ఇబ్బంది చాలా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉందనో చెప్తూ ఉంటారు. అసలు ఏమిటి రాహుకేతువులు మన మీద చూపించేటటువంటి ప్రభావం, ఎలా వీటి ప్రభావాల్లో నుంచి బయటపడచ్చు? యావత్ ప్రపంచం ఈ రాహుకేతువుల యొక్క ప్రభావంతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ఇప్పుడా ప్రజెంట్ అంటే ఇప్పుడు జరిగేది రాహు యుగం అమ్మ, కుంభయుగం. కుంభంకి అధిష్టానం రాహుని తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ మనకి శతభిష నక్షత్రం ఉంది కాబట్టి ఆయన శనికి అంటే శనివత్ రాహు, శని యొక్క ప్రభావాన్ని రాహు కూడా ఇస్తాడు. ఇప్పుడు ఆయన అక్కడికి రాబోతున్నాడు. ఇంకా లేదు, మేనంలో ఉన్నాడు, రాబోతున్నారు. శని అక్కడే ఉన్నారు. అంటే ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ రాహుకేతువుల గురించి బాగా తెలియాలి. అసలు రాహు అంటే ఏంటి, కేతు అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా అంటే మీకు తెలిసిన రాహు కేతువుల గురించి చెప్పండి. మనకి ప్రతిరోజు కూడా ఏ దేవీ దేవతా విగ్రహాన్ని చూసినా, మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినా, కుబేర స్వామి దగ్గరికి వెళ్ళినా మీకు రాహుకేతువులు దర్శనమిస్తూనే ఉంటారు. ఈయనేమో పాలకడల మీద శేషతల్పం మీద ఉంటారు, శివుడేమో కంఠంలోనే పెట్టుకున్నాడు. సరే, అవి నాగుల కింద చూసుకుంటే రాహుకేతువులు మీరు ఇందాక అడిగింది శిరస్సు ఒకరిది, తోకొక్కరిది. మనకి క్షీరసాగర మదనంలో మోహినీదేవి అవతారంలో విష్ణువు వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని ఖండించేయటం, అన్ని రాహుని ఖండించేయటం అనేది జరిగింది కదా. సో అదే తెలుసు. ఇంకా అంతేనా? వాళ్ళకున్న క్యారెక్టర్స్ ఏంటి? రాహు అది వర్ణించటం అనితర సాధ్యం. చిన్నగా సింపుల్ గా రాహు ఏమిస్తాడు? రాహు అంటే ఏంటి? మాయా. ఏదైనా సరే పెద్దగా ఇస్తాడు. ఆయనకి ఇవ్వడమే. ఎక్కడుంటే అక్కడ దాన్ని వృద్ధి చేస్తాడు. అంతేనా? డౌన్ ఫాల్ తీసుకోవడం లాంటిది ఉండదా? ఎక్కడుంటే దాన్ని వృద్ధి చేస్తుంటాడు. అంటే ఉన్న స్థితి ఏంటి? ఒక తాగుబోతుగా ఉన్నాడు అనుకోండి, దాంట్లో వృద్ధి విపరీతంగా మందు ఫ్రీగా పోసేస్తూ ఉంటారు. మరి కేతు ఏం చేస్తాడు? విచిత్రంగా ఆయన బిహేవ్ చేస్తాడు. అసలు అదే ఈ నాకెందుకు వచ్చింది ఈ జీవితం, వైరాగ్యం. అంటే అదే ఎక్కడుంటే అక్కడ దాన్ని పాడు చేస్తూ ఉంటాడు. ఈయన ఎక్కడుంటే అక్కడ దాన్ని వృద్ధి చేస్తాడు, ఎక్కడుంటే అక్కడ పాడు చేస్తాడు. ఈయన దానికి ఆపోజిట్. తల తోక. ఈయన ఇప్పుడు మీకు తొల్లో ఈయన ఉంటే మేషంలో ఆయన ఉంటాడు, మేషంలో ఆయన ఉంటే తొల్లో ఈయన ఉంటాడు. అంతే. ఇక్కడ ఉన్న స్థానాన్ని బట్టి రాహు ఇచ్చేటువంటి ప్రభావం. ఇది మనం మన జాతక చక్రంలో చూసుకుంటాం. మీరు వెళ్ళే ప్రతి దేవాలయంలో కూడా, ప్రతి దేవతా విగ్రహంలో కూడా రాహుకేతువుల యొక్క దర్శనం మనం చేసుకుంటూనే ఉంటాం. ఎలా? మీకు వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారుగా, మొదటి ప్రధానమైనటువంటి ఇదేంటి? ఈ చెయ్యి కాళ్ళని చూపిస్తుంటుంది, నువ్వు కాళ్ళని దర్శించుకో అని చెప్తుంది అని మనం అన్వయించుకున్నాం. ఇది రాహు, ఇది కేతు. అంటే ఇది ఇస్తుంది మోక్షాన్ని, ఇది దిగజార్చేస్తుంది. అంటే ఈయన చూస్తూ ఉంటాడట. గురువు గారు చెప్పారు ఇది. మన ఇల్లు వచ్చాను కదా తమిళనాడు, ఆయన చెప్పారు రాష్ట్రపతిని జయించవచ్చు, గవర్నర్ని జయించవచ్చు, ప్రధానమంత్రిని కూడా జయించవచ్చు. రాహుకేతువుల్ని జయించిన వాడే గొప్పవాడు. జయించగలమండి. అదే దానికే సాధన చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ రాహు నీకు అన్ని ఇస్తూ ఉంటాడు, మాయ ఇస్తూ ఉంటాడు. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావా, దాటుకుని వెళ్తున్నావా అని చూస్తుంటాడంట. సాధారణంగా కేతువుని ఏమంటారు? మోక్షకారకుడు అంటారు కదా. అసలు మోక్షానికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. కేతు అంటే జ్ఞానకారకుడు.
అంటే ఈయన జ్ఞానాన్ని ఇస్తాడు. రాహు ఇస్తున్న మాయలో నువ్వు పడుతున్నావా లేదా చూస్తాడట. అప్పుడు నీకు ఇవ్వాల్సిందన్ని బ్లెస్సింగ్స్, నాలెడ్జ్ ఇచ్చేస్తాడు. నాలెడ్జ్ ఇస్తే ఇక మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు, కానీ మోక్షం అది. నువ్వు మళ్ళీ మాయలో పడి మోక్షం కోసమే పరితపిస్తుంటే, మోక్షం కోసం ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. జ్ఞానం వస్తే మళ్ళీ నువ్వు జన్మించాల్సిన అవసరం లేదు. ఇక్కడ అవన్నీ క్లియర్ చేసుకుని వెళ్ళిపోతావు. ఎందుకంటే మనకు ఇప్పుడు కేతువు అధిష్టాన దైవం ఎవరు? గణపతి. గణపతి పోర్ట్ఫోలియో ఏంటి? జ్ఞానం, నాలెడ్జ్. ఇప్పుడు ఆ ఆధిపత్యాన్ని ఎందుకు తీసుకున్నారు? రాహుకేమో అమ్మవారు, కేతువుకేమో గణపతి. ఎందుకు తీసుకున్నారు? ఈ దుష్టగ్రహాలు అయితే వీటికి అధిదేవతలు ఎందుకున్నారు అంటే అమ్మవారు ఏం చేయలేదా? రాహుని చేస్తుంది, చూస్తుంది. ఈ రాహు మాయలో పడి అంటే ఆయన బానిసత్వంలో మనం మందు, మాంసము ఇవన్నీ కూడా దానికి సంబంధించింది. లౌల్యత అన్ని విషయాల మీద నాకు ఇది కావాలి అన్న సెల్ఫిష్నెస్, ఎవ్రీథింగ్ కదా. దీన్ని జయించగలిగిన వాడు జ్ఞానవంతుడవుతాడు, మోక్షాన్ని పొందుతాడు. ఎలా జయించాలి సార్? ఎలా అంటే మనకు తెలుసు, ఈ చిన్న చిన్నవి ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చేటువంటి సుఖం కోసం, సుఖం, సంతోషం, సుఖాన్ని సంతోషాన్ని త్యజించగలిగితే ఆనందాన్ని పొందుతాం. సుఖము సంతోషాన్ని ఇస్తే ఆనందం వస్తుందిగా. సుఖము సంతోషాన్ని త్యజించగలిగితే ఆనందం వస్తుంది. అదేంటిది? సంతోషం అంటే ఆనందం కదా అనుకుంటాం. సుఖం వేరు, సంతోషం వేరు. ఆనందం ఆత్మ పొందుతుంది, సుఖము సంతోషం శరీరం పొందుతుంది. రాహు శరీరం, కేతు మోక్షం, జ్ఞానం. జ్ఞానం మీరు రైట్ సార్. అయితే ఇప్పుడు యోగం ఇవ్వట్లేదు, ఇప్పుడు నేను ఇందాక అడిగినట్టు ఇప్పుడు మామూలు వాళ్ళకి అర్థమయ్యేలాగా, లేకపోతే వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇవ్వట్లేదు, మాకు ఇవ్వాల్సినటువంటి రిజల్ట్స్ ఇవ్వట్లేదు, రాహు మహర్దశలోనే ఉన్నాం, ఏకంగా 18 సంవత్సరాలు, ఆషామాషి విషయం కాదు. మరి ఆయన యోగించాలి అంటే కనుక ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది? మీకు నా పరిచయం ఇంచుమించు 2.5 ఏళ్ళు. మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం. రాహు స్టార్ట్ అయ్యాడు అనుకున్నాం, నలిపేసాడుగా. రాహు ఏమిస్తాడంటే యోగం ఇస్తాడు. యోగా చేస్తే రాహు కంట్రోల్ ఉంటాడు. యోగా చేయాలి, ప్రాణాయామన, యోగము, యోగ ఆసనములు, సాధన. ఇక అందులో నేను ఇక సూర్య నమస్కారాలు మించింది లేదు. ఏదో ఒక ఆసనం, ఏదో ఒక యోగం. నడక కూడా ఒక యోగమే. ఆయన అంటే పాదాలు ఆశ్రయించడం అంటే శ్రద్ధ పెట్టు, కాళ్ళను ఉపయోగించు, నడువు. శనేశ్వర్ల వారికి ఇష్టమైంది ఏంటి? నడక. నువ్వు కాళ్ళను పెట్టు, నా కాళ్ళు పట్టుకు, ఆయన కాళ్ళు పట్టుకుంటే వస్తుంది. నీ కాళ్ళ మీద నువ్వు పెట్టుకుంటే నిన్ను గమ్యానికి చేర్చేది. నువ్వు నీ కాళ్ళ మీద శ్రద్ధ పెడితే నువ్వు గమ్యాన్ని చేరతావు. రాహుకేతువులు చెప్పేది అది. భయపడిపోయి అయ్యో కేతు నలిపేస్తాడు, కాలు సర్పం ఉంది మాకు అంటే వేదము తెలుసుంటే ఈ రాహుకేతువుల గురించి కానీ, ఈ కష్ట సుఖాల గురించి, వీటి గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా. రైట్. అయితే రాహు యోగించాలంటే యోగా ఖచ్చితంగా చేయాలి, ఆసనాలు వేయాలి. మరి కేతువు కోసం అయితే భక్తి, శ్రద్ధ ఇవి పెడితే మనకి సిద్ధి, బుద్ధి, గణపతికి సూచికలుగా ఉంటాయి కదా. శ్రద్ధ, భక్తి ఉంటే భగవంతుడి మీద అద్భుతంగా రాహుని, కేతువుని కూడా కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. ప్రతిరోజు శరీరాన్ని శ్రద్ధగా వంచాలి. అంటే వీళ్ళకి ఇచ్చిన ప్లేసెస్ ఏంటంటే మిథునమును, కన్య. రాహుకేతువులకి ఇద్దరికి ఇచ్చిన రాసులు, వాళ్ళకి రాసులు లేవు కదా. మిథునం, రాహుకేమో కన్యను, రాహుకేమో మిథునాన్ని, కేతువుకేమో కన్యను ఇచ్చారు. ఉండరు కదా అక్కడ, ఉండరు. ఆయనకు ఉండరు, మామూలుగా ఇచ్చారు. ఇవి రెండు కూడా బుధుడు, బుద్ధికారకుడు, మనకి నాలెడ్జ్ ఇవ్వటానికి ఇచ్చారు. ఏమిటి, తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి రాహుకేతువుల గురించి అనేది చాలా అద్భుతంగా మాకు వివరించారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యస్మిత.